డి న్యూస్కి స్వాగతం. 1982 విద్యా సంవత్సరంలో కనిగిరి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య అభ్యసించిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం ఈ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణకు పూర్వ విద్యార్థులు, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్, సుందర్ రాజా, కేవీఎన్ రాజు, పివిఎన్ మురళీధర్, అబ్దుల్ ఖాదర్, బివి నారాయణ, వసంత్, భారతి, జయరాం రెడ్డి, గోపీకిషోర్, కొప్పోలు ప్రభాకర్, వి భక్తవత్సలం అసోసియేట్గా ఏర్పడి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్న పూర్వ అధ్యాపకులు ఓబయ్య, జాకబ్లకు ఎదురేగి పూలమాలలతో స్వాగతించారు. అనంతరం వారిని సన్మానించారు. ఓబయ్య, జాకబ్లు వారి పూర్వ విద్యార్థులందరికీ తమ జీవిత అనుభవాలను వివరించారు. తమ ఆశీస్సులను అందజేస్తూ తమకు జరిగిన సన్మానానికి ధన్యవాదములు తెలిపారు. అలాగే ఈ కళాశాలకు అప్పటి ప్రిన్సిపల్గా వ్యవహరించిన నావులూరి శ్రీనివాసరావు, జువాలజీ అధ్యాపకులు కృష్ణారావు వయోభారంతో ఈ కార్యక్రమానికి రాలేని కారణంగా వారి సందేశాన్ని క్లుప్తంగా అందించారు. పూర్వ విద్యార్థులందరికీ తమ ఆశీస్సులు అందజేశారు. తమను స్వయంగా కలుసుకుని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పూర్వ విద్యార్థులను అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థులందరూ ఒకరికొకరు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత ఆటపాటలతో సందడిగా సాగింది. పూర్వ విద్యార్థులు తమ వయసులను మరచి డాన్సులు వేశారు, పాటలు పాడారు, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కళాశాల ఆవరణలో నిర్వహించేందుకు అనుమతులనిచ్చి సహకరించిన ప్రిన్సిపల్ రమణారెడ్డి, హెడ్ మాస్టర్ సంజీవిని, పల్లా కోటరత్నంకి ధన్యవాదములు తెలిపారు. 150 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరై గ్రూప్ ఫోటో దిగారు. చూడామణి అనే నృత్యకారిణి తన సాంప్రదాయ నృత్యంతో అలరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తమ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులోనూ తమ సహాయం కొనసాగుతుంది అని వారు ప్రకటించారు. వసంత వందనం సమర్పణతో కార్యక్రమం ముగిసింది.